ఈదురు గాలి వీస్తుంది. మంచు తెరలు తెరలుగా పల్లెను కప్పేస్తూ, నువ్వు వెంటనే వెళ్ళిపో. లేకపోతే నిన్ను కూడా కప్పేసి చలిలో ముంచేస్తా అని సూర్యుడ్ని బెదిరించిందేమో. సూర్యుడు భయపడి కొండల్లోకి జారుకొని 2 గంటలు పైనే అయింది. పల్లె పడకేసేందుకు సిద్ధమవుతోంది. హరిజన వాడలో 1-2 లైట్లు మేమింకా బతికున్నామన్నట్లు గుడ్డిగా వెలుగుతున్నాయి. ఎర్రోడు గుడిసె ముందున్న గొడ్ల వసారాలో ఎనుములు అటూ ఇటు తిరుగుతూ కుడుతున్న దోమల్ని తోకలతో తోలుకుంటూ ఆగి ఆగి మోరెత్తి అరుస్తున్నాయి. వస్తాండానే మీకు యాడలేని ఆకలి. బయట షికారు పోయినట్లు పోతారు గాని ఆడ తిని రావచ్చు గందా అంటూ మూలనున్న పచ్చిగడ్డి మోపు విప్పి పాలిచ్చే 2 ఎనుములకు వేశాడు. తర్వాత పక్కన కట్టేసిన వట్టిపోయిన మరో ఎనుము ముందు కట్ట ఎండుగడ్డి వేశాడు. అది ఘాట్లో వేసిన ఎండుగడ్డిని చూసి తల అటూ ఇటూ ఊపి ఎర్రోడి వైపు చూసి మోరెత్తి అరిచింది. అన్యాయం కదూ అన్నట్లు. దాని అరుపుకు చూపుకు జాలేసిందేమో. ఓర్ని, నీకప్పుడే పచ్చిగడ్డేసినట్టు తెలిసినాదా అంటూ మోపులో మిగిలిన పచ్చిగడ్డి దానికేశాడు. అది తృప్తిగా ఎర్రోణ్ణి చూస్తూ తోకతో పాటు తలూపింది కృతజ్ఞతగా. తప్పైనాదే, నీకు ఇగ ఇంత పచ్చగడ్డి ఏస్తాలే. ఓబులికి చెప్తా. అది వాడి మాటలు పట్టించుకోకుండా పచ్చిగడ్డిని ఆత్రంగా తినడం మొదలు పెట్టింది. మామూలుగా వాడి పెళ్ళామే ఎనుములకు గడ్డి వేస్తుంది. తను అందుబాటులో లేనప్పుడే తనకా డ్యూటీ పడుతుంది. వాటికి గడ్డి వేసి బయటికి వచ్చి చూశాడు. మైదుకూరు బామ్మర్షి ఇంటికి పోయిన కొడుకు ఓబులేసు, భార్య వస్తున్నారేమోనని. కనుచూపు మేరలో చీకటి పరుచుకొని ఉంది. వస్తున్న జాడ కనపడలేదు. మోటరు బైక్ శబ్దం వినపడుతుందేమోనని చెవులు రిక్కించి విన్నాడు. ఇళ్ల ముందున్న గుంతల్లో కప్పల అరుపులు, చీకి కంపలో సంగీతం ఆలపిస్తున్న కీచురాళ్ల శబ్దం తప్ప బండి శబ్దం వినపడలేదు. చీకటి పడినాది. రోడ్డు బాగలేదు. బండ్లో సీకట్లో రావాలంటే ఇబ్బందిగా ఉంటాది. ఇంగా ఏం చేస్తుండారు, పొద్దుగలగా రావచ్చుకండా. అన్నకాడికి పోతే దానికి ఆన్నించి రాను బుద్ధి పుట్టదు అని భార్య మీద విసుక్కున్నాడు. బామ్మర్ది గుర్తుకొచ్చేసరికి వెంకట్రెడ్డి మదిలో మెదిలాడు. ఎదవ నా కొడుకు ఎంత నమ్మక ద్రోహం చేసిండు. నమ్మినోన్ని నట్టేట ముంచేసిండు అనుకుంటూ గూట్లో పెట్టిన బీడీ కట్ట అగ్గిపెట్టె తీసుకుని, కట్టలోంచి బీడీ తీసి దాని చివర కొరికి తుపుక్కున ఊసి, బీడీ నోట్లో పెట్టుకుని వెలిగించబోతుండగా ఇంటి ముందు ఎవరో వస్తున్న అలికిడి అయింది. బీడి వెలిగించుకోవడం ఆపి ఎవరా అని చూశాడు. మసక వెలుతుర్లో వచ్చిన వాడ్ని చూడగానే వళ్ళు జల్లుమంది. ఈ టైంలో ఈడు నాకాడికి ఎందుకొచ్చిండబ్బా అనుకుంటూ నోట్లోని బీడిని బయటికి తీసి చేతిలో పట్టుకుని నలుపుతూ, ఏం యానాది, ఈ టైంలో యాడికి పోతాండా, ఇట్టా మా వాడకు వచ్చినావేంది అడిగాడు. యాడికో పోతాంటే నీ కాడికి ఎందుకొస్తా, నీ కాడికే వచ్చినా. నిన్ను రెడ్జోరు వెంకట్రెడ్డి అర్జంటుగా తోలుకరాపోమని పంపిడు. అదిరి పడ్డాడు ఎర్రోడు. ఎప్పుడూ లేంది వెంకట్రెడ్డికి నాతో పనేం పడిందబ్బా అది ఈ టైంలో అనుకుంటూ, నాతో రెట్టోరికి పనేముండాదబ్బా అడిగాడు. భయంతో మాట కూడా స్పష్టంగా రాలేదు. ఏమో నాకేంటి తెలుస్తాది. పోయి పిలుసకరా పోరా యానాది అనిండు. వచ్చినా పోదాంరా. బామ్మర్ది ప్రభాకర్కు అన్యాయం జరిగినాకతను తన కొడుకు ఆడకి పోవడం మానేసినామే. ఇప్పుడు ఎందుకు పిలవనంపిండు. ప్రకాష్ అప్పుడప్పుడు రెడ్జోర్ని తిటుంటాడు. ఎక్కడన్నా నోరు జారెండా, ఎవరన్నా అది చెప్పిండ్రా. కొంపదీసి ప్రకాష్, ఓబులేసు ఆడమేన్నా ఉండారా. ఏదన్నా పంచాయితీ జరుగుతుండాదా మనసు కీడు శంకిస్తుండగా. అడ మా ఓబులేసుగాని ప్రకాష్ గాని ఉండారా అడిగాడు భయంగా. లేర్రా, రెడ్జోరు ఒకరే ఉండారు. వెంటనే కదలాలనిపించలేదు. నువ్వు పా యానాది నేను వస్తా, ఇంటికాడ ఎవరూ లేరు. పిల్లోడు, అది మైదుకూరుకి పోయిండ్రు. వస్తాంటారు వోళ్ళు వచ్చినాక వస్తా అన్నాడు. ఇంటికాడ ఎవరూ లేకపోతే ఏమైనాది, నీ మేడలో ఉండే ముల్లె ఎవరు ఎత్తకపోరురా. రెడ్డిరు త్వరగా పిలుసక రమ్మనండు. లేకపోతే సీకట్లో నీ కొంపకాడికి నేనెందుకొస్తా. ఆ సమయంలో తనింటికి పంపిన రెడ్డి మీద కోపం ఎర్రోడి మీద చూపించాడు యానాది. ఎర్రోడికి కదలక తప్పలేదు. నోటి దగ్గర పెట్టుకొన్న బీడీ కూడా తాగాలనిపించలేదు. ఎర్రోడి చేతిలో బీడీ చూసి, ఓ బీడీ ఇట్టాయి అని తీసుకొన్నాడు యానాది. అన్యమనస్కంగానే బీడీ యానాదికి అందించాడు. తను పోక ముందే భార్య పిల్లోడు వస్తే బాగుండు అనుకుంటూనే ఇంటికి బీగం వేసి తాళం చెవి చూరులో పెట్టి పద అన్నాడు. అటూ ఇటూ చీకికంప అడవిలాగా దట్టంగా పెరిగిపోయింది. అందులోంచి పాములేమన్నా రోడ్డు మీద అడ్డంగా వస్తాయేమోనని చేతిలో కట్టెను శబ్దం చేస్తూ గుడ్లగూబ కళ్ళేసుకొని ముందు యానాది నడుస్తుంటే వెనకలా యాంత్రికంగా నడుస్తున్నాడు ఎర్రోడు. వాడి మనసులో ఒకటే ప్రశ్న, ఎందుకు రమ్మన్నాడు రెడ్జోరు. ఉన్నపళంగా పిలుచుక రమ్మన్నాడంటే ఏదో నెత్తి మీదికి వచ్చేదే అయి ఉంటాది. రెడ్జోరి పొలం పక్కన ఒక 2 ఎకరాలు గవర్నమెంటోళ్ళు ఇచ్చిన డికేటికయ్య ఉండాది.
దాని మీద ఏమన్నా కన్ను పడినాదా? అది ఇచ్చేయమంటాడా? వళ్ళుగుల్ల చేసుకొని దాన్ని సాగుకు లాయకు చేసుకొన్నా అదిమ్మంటే ఏం సేయాలి? ఏలేనని చెప్పే ధైర్యం లేదు. రెడ్జోరి గురించి నేను ఎక్కడా ఏమీ వాగలా. పిల్లగాళ్ళు కాని ఎక్కడన్నా ఏదన్నా కూసిండ్రా? అది ఎవరన్నా రెండోరికి మోసిండ్రా? లేక వోళ్లతో ఏమన్నా పనిపడిందా? అట్టాగైతే వోళ్లను పిలవనంపుకోకుండా నన్నెందుకు పిలుస్తాండాడు? బుర్ర ఎంత బద్దలు కొట్టుకొన్నా ఎందుకు పిలుస్తున్నాడో తేల్చుకోలేకపోతూ, ఆడ ఏమన్నా జరిగినాదా? నా ప్రస్తావన ఏమన్నా వచ్చినాదా? అని అడిగాడు మరోసారి యానాదిని. ఎందుకట్టా పిరికిగొడ్డులా భయపడిపోతావు? ఏమీ జరగలా? వెంకట్రెడ్డి ఒక్కడే ఉండినాడు. ఏందో ఫోన్లో సానాసేపు మాట్లాడి అది అయిపోయినాక నన్ను పిలిచి ఎర్రోడ్ని పిలుసుకొని రాపోరా అని పంపిండ్రు. నువ్వేం భయపడమాక, నీతో ఏదో పని పడి ఉంటాది అంతే. భయం లేకుండా ఎట్టా ఉంటాదిరా? రెడ్డిరి పిల్లోడితో ఆడుకొన్న కష్టమే, ఆడుకోకపోయినా కష్టమే. నీకు తెలియందేముండాది. వోళ్లకు ఎంత దూరముంటే అంత మంచిది. మీ బామర్ది ప్రభాకర్ ఎట్టా ఉండాడు? అదోలా అయిపోయాడు ఎర్రోడు. ప్రభాకర్ మీదకి ఆలోచన మళ్ళింది. ప్రభాకర్ బాగా బలంగా దిట్టంగా ఉండేవాడు. వెంకట్రెడ్డి దగ్గరికి పనికి పోయేవాడు. చదువుకున్నోడు కాబట్టి ఏదన్నా కాగితాలు లెక్కలు గట్రా ప్రభాకరే చూసేవాడు. దాంతో ప్రతిదానికి బయటూరికి పోయేటప్పుడు తన వెంట పిలుచుకుపోయేవాడు వెంకట్రెడ్డి, అసిస్టెంటు మాదిరిగా. అలా పిలుచుకపోతుండటంతో ప్రభాకర్కి వెంకట్రెడ్డి మీద అభిమానం పెరిగింది. వెంకట్రెడ్డి ఏమి చెప్పినా గుడ్డిగా చేసేంత అభిమానం, వెనక ముందు చూచేవాడు కాదు. వెంకట్రెడ్డి చేసే అన్యాయాలు కూడా వాడికి న్యాయంగా కనపడేవి. వెంకట్రెడ్డంటే పడి చచ్చేవాడు ప్రభాకర్. ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ వెంకట్రెడ్డి వెంటే అతని వెంట తిరుగుతుంటే ఏనుగునెక్కినంత సంతోషం. వెంకట్రెడ్డి వాణ్ణి అంత బాగా చూసుకునేవాడు. ఎప్పుడూ తన వెంటే కారులో తిప్పేవాడు. తను తినేది తినిపించేవాడు. వెంకట్రెడ్డి తన మీద చూపించే అభిమానానికి పొంగిపోయేవాడు ప్రభాకర్. వాణ్ణి చూసి చాలా మంది హరిజనవాడలో అసూయపడేవాళ్ళు. నక్కతోక తొక్కిండు అందుకే వెంకట్రెడ్డి ఆణ్ణి బాగా చూసుకుంటుండాడు అనుకునేవాళ్ళు. ప్రభాకర్ని అలా దగ్గరికి తీయడానికి కారణం మరొకటి ఉంది. పక్కూరు పక్కీర్ రెడ్డికి, వెంకట్రెడ్డికి మధ్య వైరం వాళ్ల తాతల కాలం నుంచి ఉంది. తరాలు మారేకొద్దీ తగ్గకపోగా అది ఎక్కువవుతూ పోయింది. ఎప్పుడూ ఒకరికొకరు ఎదురు పడకుండా జాగ్రత్త పడేవాళ్ళు. ఒకసారి అనుకోకుండా జిల్లా నాయకుడు రావడంతో ఆ మీటింగుకు ఇద్దరూ హాజరయ్యారు. అక్కడ ఒక విషయంలో మాటామాటా పెరిగింది. అనుచరులు కలబడ్డారు. అనుచరులతో పాటు వెంకట్రెడ్డి, పక్కీర్ రెడ్డి కూడా కలబడ్డారు. వెంకట్రెడ్డి కన్నా పక్కీర్ రెడ్డి బలవంతుడు కావడంతో వెంకట్రెడ్డిని కింద పడేసి పిడిగుద్దులు గుద్దబోతుంటే ప్రభాకర్ అడ్డు పడటమే కాకుండా పక్కీర్ రెడ్డిని కాలర్ పట్టుకొని పక్కకి ఇడ్చి 4-5 దెబ్బలు వేశాడు. పక్కీర్ రెడ్డి దెబ్బతిన్న పులిలా అనుచరుల్ని కత్తులు తీసుకురమ్మని రంకెలేశాడు. సమయానికి పోలీసులు రంగప్రవేశం చేసి ఉండకపోయి ఉంటే ప్రభాకర్ కథ ఆ రోజే ముగిసిపోయి ఉండేది. అంత కోప్పడిపోయాడు పక్కీర్ రెడ్డి ప్రభాకర్ మీద. పోలీసులు అందర్నీ చెదగొట్టడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. తన మీద దెబ్బ పడకుండా కాపాడిన ప్రభాకర్ మీద అప్పట్నుండే అభిమానం పెరిగింది వెంకట్రెడ్డికి. కానీ దెబ్బతిన్న పక్కీర్ రెడ్డి అవమాన భారంతో రగిలిపోయాడు. కోపం వెంకట్రెడ్డి మీద కన్నా ప్రభాకర్ మీద ఎక్కువైంది. తనూరే అయి ఉంటే ప్రభాకర్ తల ఎప్పుడో లేచిపోయేదే. పక్కూరోడు కావడం, వాడికి వెంకట్రెడ్డి సపోర్టు ఉండటంతో ఏమీ చేయలేకపోయాడు. రాజకీయంలో చిరకాల మిత్రులు చిరకాల శత్రువులు ఉండరన్నది నిజం చేస్తూ తాతల కాలం నుంచి వస్తున్న వైరాన్ని తుంచేసి చేతులు కలిపేలా చేసింది హైకమాండ్ రాజకీయం. దాంతో పక్కీర్ రెడ్డి, వెంకట్రెడ్డి ఒక్కటయ్యారు. ఎర్రోడు పలక్కపోయేసరికి ఈడ్నే కదూ దారికాసి ప్రభాకర్ని సంపాలని చూసింది పక్కీర్ రెడ్డి మడుసులు అన్నాడు. ప్రభాకర్ ఆలోచనలతో నడుస్తున్న ఎర్రోడు వాస్తవంలోకి వచ్చి యానాది చెప్పిన ఆ స్థలం చూడగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ రోజు దృశ్యం కళ్లముందు కనపడింది. రక్తంతో స్నానం చేసినట్లుగా తెల్లటి చొక్కా ఎరుపు రంగుతో తడిసి ముద్దకాగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రభాకరు అక్కడే పడి ఉన్నట్లనిపించింది ఎర్రోడికి. ప్రభాకర్ చావు కేకలు విని ఏదో గలభా జరుగుతుందని కత్తులు కటార్లు తీసుకుని వాడల్లోంచి పరుగున వస్తున్న ఎర్రోణ్ణి, వాడి వెంట వస్తున్న జనాలను చూసి పారిపోయారో లేక చనిపోయాడనుకున్నారో గాని ప్రభాకర్ని వదిలేసి పోయారు పక్కీర్ రెడ్డి మనుషులు. తనంటే పడిసచ్చే ప్రభాకర్ గాడి మీద పక్కీర్ రెడ్డి ఎట్టా దాడి చేసేదానికి ఒప్పుకోను వెంకట్రెడ్డికి ఎట్టా మనసైందో అన్నాడు యానాది ఆ సంఘటన గుర్తుకు రావడంతో. పెద్దోళ్ల బుద్ధులు అంతేరా, మనల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తరు. తన మీద దెబ్బ పడనీయకుండా కాపాడాడన్న విశ్వాసం కన్నా పక్కీర్ రెడ్డితో సావాసం ఎక్కువైనాది. కులం ఒక్కటైనాది.
తక్కువ కులపోడు సేదయిండు. తన పైన సేయి చేసుకునిండన్న కోపంతో రగిలిపోతున్న పక్కీర్ రెడ్డిని ప్రభాకర్ని సమించే అని చెప్పలేకపోయిండు. తన కులపోడు కాదుదా, ప్రభాకర్కి భూమ్మీద నూకలుండబట్టి బతికి బయటపడిండు. ప్రభాకర్ బాగై వచ్చినాక నేరుగా వెంకట్రెడ్డి ఇంటికాడికే పోయి, పక్కీర్ రెడ్డి మీద ఓడి మడుసుల మీద కేసన్నా ఎట్టాలా, లేకుంటే ఓళ్ళల్లో ఒకన్నన్నా సంపాలా అని నిలదీసేసరికి వెంకట్రెడ్డి ఇరగబడి నవ్వుతా, ఏందిరా నిన్ను కొట్టిందానికి ఓళ్ళల్లో ఒకడిని సంపాల్నా? నువ్వేమన్నా మా అబ్బ సుట్టానివా, అమ్మ సుట్టానివా? నువ్వు పక్కీర్ రెడ్డిని కొట్టినందుకు ఓడు నీ పైన దాడి చేయించిండు. సరికి సరి, ఇక నీ జోలికి రాడు, వదిలేయ్ అన్నాడంట వెంకట్రెడ్డి. కడుపు మండి నువ్వు మడిసివేనా అనుకుంటూ ఊరొదిలిపోయిండు ప్రభాకర్. మళ్ళా ఓడి ఊసెత్తలా వెంకట్రెడ్డి. మిట్ట ఎక్కేసరికి రైతులుండే పల్లె మంచుతెరల్లో మునిగిపోయి అక్కడక్కడా వెలుగుతున్న లైట్ల వెలుతుర్లో మసగ్గా కనపడింది. అందులో ప్రత్యేకంగా కనిపిస్తున్న వెంకట్రెడ్డి ఇల్లు చూసేసరికి గుండె లయ తప్పడం మొదలు పెట్టింది ఎర్రోడికి. యాస్తరిస్ వాకిలి బీగం వేసి ఉండటంతో యాడికి పోయిండు ఈ టైంలో అనుకొన్నారు ఓబులేసు అతని అమ్మ. బీడీ అగ్గిపెట్టె కోసరం ఏమైనా పోయిండా అనుకునేదానికి గూట్లో బీడీ కట్ట కనపడింది. బయటికి పోయేటప్పుడు తీసుకుపోయే బీడీ కట్ట అక్కడే ఉండటంతో అంత తొందరగా యాడికి పోయాడో అర్థం కాలేదు వాళ్లకు. పల్లెలోకి ఏమైనా పోయినాడేమో అనుకుంటూ అక్కడికి పోయేందుకు సిద్ధమవుతుంటే నోట్లో బీడీ దీవిటీలా గుప్పు గుప్పుమనిపిస్తూ కింద మీద పడుతూ ఎర్రోడు రావడం కనిపించింది. దగ్గరికి రాగానే మందు వాసన గుప్పుమంది. చెప్పకుండా పోయి తమను కలవరపడేలా చేసింది చాలక పుల్లుగా తాగి ఉండటం చూసి అమ్మ, కొడుకులిద్దరికీ కోపం నషాళానికి అంటింది. యాడికి సచ్చినవు, నీ కోసరం భయపడి సస్తాండాం, మందు కావాల్సింటే సీకటి పడకముందే తెచ్చుకొని తాగి సావచ్చుగందా. యాడన్నా కింద పడినా, పురుగు పుట్లా కరిసినా మనకాడ సూపిచ్చుకోను లచ్చలేమన్నా ఉండాయా? వాళ్ళ అరుపులకు మరోసారైతే ఎర్రోడు రెచ్చిపోయేవాడే. కాని ఏ మాత్రం కోప్పడకుండా వెంకట్రెడ్డి పిలవనంపింటే పోయినాలేరా. ఆడ మందు పోసిండు వెంకట్రెడ్డి. వెంకట్రెడ్డా అన్నారిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో, భయంతో. ఆన్ వెంకట్రెడ్డే. యానాది వచ్చి రెడ్లోరు పిలుస్తాడంటనే ఎందుకో ఏమో, ఏం పితలాటకం పెడతాడోనని భయపడ్డానే యానాది ఎంటపోయినా. నన్ను సూసి రా ఎంకటి అని పేరుతో పిలిసిండు. అరుగు మీద కూకోమనిండు. నేనేమీ మాటడకముందే ప్రభాకర్ ప్రస్తావన తెచ్చి, అట్టా ఓడికి జరగాల్సింది కాదు, అదేదో అట్టా జరిగిపోయినాది. వాడు పక్కీర్ రెడ్డి మీద సేయి చేసుకొన్నడని అవమానంతో అట్టా 4 ఏట్లు పీకుతానంటే నేను సరే అన్నా. కాని ఓడ్ని అట్టా సచ్చేలా కొట్టారనుకోలే. పక్కీరు గాడి మాటలు విని నేను మీ ఓడికి అన్నాయం చేసినానేమో అనిపిస్తాండాది అంటూ సానా బాధపడిండు. వద్దంటున్నా ఆయన తాగే పట్నం సరుకు నాకు పోసి ఇచ్చిండు. నంచుకోను ముక్కలు పెట్టిండు. మంచిగా విస్తరేసి అరుగు మీదనే అన్నం పెట్టించిండు. నేనాడ ఉన్నంతసేపు ప్రభాకర్ గాడికి జరిగిన అన్యాయం గురించి చెప్తూనే ఉండిండు. ఆయనకున్నట్టుండి మామ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చినాదంటే ఏదో పన్నాగం పన్నినట్టుండాడు అన్నాడు. ఓబులేసు, నేను అట్నే అనుకొన్నా. మెల్లగా మనసులోని మాట బయట పెట్టిండు వెంకట్రెడ్డి. ప్రభాకర్ గాడు ఉన్నింటే ఓడ్నే సర్పంచ్గా నిలబెట్టేటోని. ఓడు దూరమైండు, రమ్మంటే రావడంలా. ఓడికి చేసిన అన్యాయం బూడాలంటే నిన్ను సర్పంచుగా సేయడమొక్కటే దారి అనిపిస్తాండాది నాకు. అందుకే నిన్ను నిలబడమని చెప్పేదానికే పిలవనంపినా. ఎర్రోడి మాటలు పూర్తి కాకముందే, ఏంది సర్పంచుగాన? నమ్మలేనట్లు చూశారు అమ్మా కొడుకులిద్దరూ. నాకు ఆశ్చర్యమేసినాది వెంకట్రెడ్డి మాటలకు. నన్ను గెలిపించుకొంటనన్నడు. అప్పుడన్నా ప్రభాకర్ నాకాడికి వస్తాడేమో చూడాలా అన్నడు. అరే వెంకటి, నువ్వు గెలుస్తావనుకో, అయినా సులువుగా గెలవాలంటే మీ వాడలో కొన్ని ఓట్లన్న నీకు పడేటట్టు చూసుకోవాలా. పైసలుకు వెనకాడాల్సిన పనిలా. మీ వాళ్లకు తాగుడుకు తినేందుకు ఎంత ఖర్చైనా పర్వాలా, నేను చూసుకొంటా అని అంటంటే ఇది సత్యమేనా లేక కలేమన్నా కంటాండానా అనిపించినాది. లేకపోతే నన్ను సర్పంచ్గా నిలబెట్టడమేంది, గెలిసేకి పైసలు వెంకట్రెడ్డి ఖర్చు పెట్టడమేంది? నాకు మాటలు రాలా, మూగెద్దుగా ఉండినా. పోసింది తాగినా పెట్టింది తిన్నా, రోజూ వస్తూ కనిపిస్తాండు. ప్రభాకర్ గాడ్ని చూసినట్టుంటాది అన్నడు. ఎర్రోడు అక్కడ జరిగింది పూసుగుచ్చినట్లు చెప్తుంటే వెంకట్రెడ్డి ఏం వలవిసురుతున్నాడో అని భయమేసి ఓబులేసు వెంటనే తమ్ముడు ప్రకాష్క ప్రభాకర్కు ఫోన్ చేశాడు. జరిగింది చెప్పేందుకు. ఎర్రోడ్ని వెంకట్రెడ్డి పిలిపించుకొన్న మరుసటి రోజే గోపాలం నాయుడు ఏకంగా ఆ వాడలోకి అడుగుపెట్టాడు.
తమను చూస్తేనే అసహ్యించుకుంటూ దూరం నిలబడి మాట్లాడే గోపాలన్నాయుడు తమ వాడకు రావడమే కాకుండా తన ఇంటి ముందు తనేసిన కుర్చీలో కూర్చోవడంతో గర్వపడిపోయాడు నల్లోడు. ఈడికి మీరు రావడమేంది? పిలిసింటే నేను వచ్చేవోణ్ణి కండా? వినయంగా చేతులు కట్టుకుని నిల్చొని, గోపాలం నాయుడు ఎందుకు వచ్చోడో, ఏం చెప్తాడో అని చుట్టూ గుమికూడారు వాడలో పిల్లా జల్లా. ఎవరొస్తే ఏముండాదిలే, అట్టా పోతాంటి, ఎట్టా వచ్చినా చూసిపోదామని. ఏరా అబ్బిగా ఎట్టా ఉండారు, పిల్లోడేం చేస్తాడు? ఏరా సోముడు, పొట్ట బాగా పడిందే, పనికి పోకుండా ఇంటిపట్టునే ఉండావా ఏంది? అంటూ పేరు పేరునా పిలిచి పలకరిస్తుంటే పులకరించిపోసాగారు వాళ్ళు. ఎప్పుడూ మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు మీరు. అప్పుడప్పుడు కోపంలో మిమ్మల్ని ఏదన్నా అంటాంటాగాని, మీరంటే అభిమానంరా నాకు. మీరు లేందే మేమ్యాడుండాం, మా పొలాలు యాడుండాయి. ఇప్పుడు మీకు, మీ వాళ్లకు అంతో ఇంతో సగాయం చేసే అవకాశం వచ్చినాది నంద్యాలయ్య. నవో ముఖంతో గోపాలం నాయుడు అలా మాట్లాడుతుంటే గుంపులో కొంతమంది యువకులకు అర్థమయ్యింది. తనకేదో పనిపడి ఇక్కడికి వచ్చి నాటకాలాడుతున్నాడని. ఎప్పుడూ నల్లోడా అని పిలిచే గోపాలం నాయుడు తనెప్పుడో మరచిపోయిన తన పేరుతో పిలవడంతో నల్లోడు మాత్రం తబ్బిబ్బు అయిపోయాడు. చెప్పు సామి, నువ్వు చెప్పడం, నేను చేయకపోవడమా? అన్నాడు మరింత వినయంగా. వాడలో అంతో ఇంతో పలుకుబడి ఉండోనివి, మంచి మర్యాద తెలిసినోడివి నువ్వొక్కడివే వాడలోను పల్లెలోను. అందుకే నిన్నీసారి సర్పంచ్గా నిలబెడతామనుకుంటుండా. ప్రతి ఎలక్షన్లలో వెంకట్రెడ్డి కుటుంబానికి గోపాలం నాయుడు కుటుంబానికి పోటీ. వాళ్ళ కుటుంబాలలో ఎవరో ఒకరు సర్పంచ్ కావడం చూస్తున్నారే తప్ప వేరే ఎవరూ కావడం చూడలా. అలాంటిది ఇప్పుడు తన వాడకు వచ్చి తనను సర్పంచ్గా పోటీకి నిలబెడతానంటే ఎర్రోడిలాగా నల్లోడికి అది కలో నిజమో అర్థం కాలేదు. అప్పుడే ఊహల్లో తేలిపోసాగాడు. మీ వాడలో మొత్తం ఓట్లు నీకే పడేటట్టు చూసుకో. మాల వాడలో తాగుబోతూ ఎర్రోడ్ని వెంకట్రెడ్డి పోటీగా నిలబెడతాండాడని తెలిసినాది. నువ్వు ఏం చేస్తావో ఏమో, ఆడ ఓట్లు కూడా నీకే రావాలా. తాగేదానికి తినేదానికి డబ్బులకు ఏం భయపడాల్సిన పనిలే. ఎంతైనా ఖర్చు పెట్టు, ఆడ ఓట్లు సీల్చి నీకు పడేటట్టు చూసుకో. ఆ వాడలో ఓట్లు నువ్వు ఎన్ని పడేటట్టు చేసుకుంటావో నీకు సర్పంచ్ సీటు అంత గ్యారంటీగా వచ్చినట్టే అని ఊరించాడు. నువ్వు సర్పంచ్ అయినాక నాకు పలకకుండా పోయేవు. నాకేదన్నా పడితే నంద్యాలయ్య ఆ పని కాలే, కొద్దిగా సూడు అనే చెప్పే రోజు వస్తాదేమో అని ఎక్కిసం ఆడాడు నవ్వుతూ. నంద్యాలయ్య పొంగిపోయాడు. అదేంది సామి అట్టాంటావు, నీకు పని చేయకపోవడమేంది అన్నాడు. అప్పుడే సర్పంచ్ అయిపోయినట్లు చూసినావా? అప్పుడే నువ్వు సర్పంచ్ అయిపోయినవు. నీ కల సత్యం కావాలంటే నువ్వు అటు వాడలో ఓట్లు దండుకోవాలా. ఓళ్లకు తాపించి తినిపించు, నీ పక్కకు తిప్పుకో, అప్పుడే నువ్వు గెలుస్తువు అంటూ చాలాసేపు నంద్యాలయ్యను ఊరించి పోతూ పోతూ, ఏయాల్నించే పండగ చేసుకొండి అంటూ ఓ 10,000 రూపాయల కట్ట నల్లోడికిచ్చాడు. యాస్తరిస్ వెంకట్రెడ్డి విశ్వాసమలేనోడు. ఓడి తరపున నువ్వు నిలబడటమేంది? నేను నీ పక్కన నిలబడను. నిలబడితే సొంతగా నిలబడ్డానని ముఖం మీద చెప్పేసి రాకుండా ఆడ తిని తాగి వచ్చినవా? రంకెలేశాడు ప్రకాష్. ఎర్రోడి చిన్న కొడుకు ఓబులేసు ఫోన్ చేయడంతో వాడితో పాటు ప్రభాకర్ కూడా పల్లెకు వచ్చాడు. ప్రభాకర్ ఎర్రోడ్ని సమర్థించాడు. మీకు తెలియదురా, బావ మంచి పనే చేసిండు. వెంకట్రెడ్డి మాటకు అడ్డుసెప్పి ఈడ బతకడం కట్టమని ఆయనకు తెలుసు కాబట్టే అట్టా చేసిండు. అట్టా సెప్పురా ఓ ఇది అయితాండాడు వచ్చినాల్నించి అని కొడుకు ప్రకాష్ మీద తన ఆక్రోశం వెళ్ళగక్కాడు ఎర్రోడు. ఏంది మావా అట్టా అంటా? ఇంగా ఎంత కాలమట్టా ఓళ్లకు భయపడుతూ బతకాలా? ప్రభుత్వం అట్టా బతక్కూడదనే కదా రిజర్వేషన్లు పెట్టాండాది. ఓళ్ల పక్కన మళ్ళా నిలబడటమేంది? ప్రకాష్ అదే ఆవేశంతో అన్నాడు. రిజర్వేషన్లు పెట్టానే సరిపోతాదా? అది జరిగేట్టు సూడొద్దా? ఆడోళ్లకని, ఎస్సీలకని, ఎస్టీలకని, బీసీలకని రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్టాలను ఏస్తాండారు. సరే, యాడన్న ఒక ఎస్సీ సర్పంచో, బిసి సర్పంచో, ఆడ సర్పంచో గట్టిగా తన సీటులో కూకోని పని చేసిదే చూసినామా? పేరుకే ఓళ్ళు సర్పంచ్లు కాని నడిపించేందంతా బలం బలగం ఉన్న పై వర్గం ఓళ్లే కందా. అది తెలీక ఆ నల్లోడు అప్పుడే తనే సర్పంచ్ అన్నట్టు విర్రివీగిపోతాండాండు అన్నాడు ఓబులేసు. మనలో మనకే పోటీ పెట్టి పబ్బం గడుపుకొంటరు పెద్దోళ్ళు. ఈతూరి అట్టా జరగకుండా సూడాలా. నల్లోడన్నతో నేను మాటాడ్తా. నల్లోడు మన మాట యాడింటాడు మావా. గోపాలం నాయుడు ఇచ్చిన పైసల్తో తాగి తందానాలాడ్తాండారు ఓడవోడ. మన ప్రయత్నం మనం సేద్దాం. నేను సెప్తే ఇంటాడని నమ్మకముండాది. ఆడ కుర్రోళ్లకు నా మీద గురి. మన ప్రకాశోడి మాదిరిగా ఓళ్ళు నాయుడోరి మీద రెట్టోరి మీద కారాలు మిరియాలు నూరుతుండారు. నల్లోడన్నతో మనం మాటడబోయేది చాటుగా జరిగిపోవాలా. అది గోపాలం నాయుడు,
వెంకట్రెడ్డిల సెవిన పడకుండా సేయాల. ఏ లేకుంటే ఓళ్ళు ఎదురు ప్లాను ఏస్తరు. అది జరక్కుండా సూడాల. అందుకే ఓడ్ని ముఖ్యమైన పిల్లగాళ్లను పిలుచుకొని రాతిరి పొద్దుపోయినాక అంకాళమ్మ గుడికాడికి రమ్మని ఫోన్ చేసి సెప్తా. బావతో పాటు మీరు మరో నలురు వస్తే కూకొని మాటద్దాం. అంకాళమ్మ గుడి ఊరి బయట చెట్ల గుబుర్ల మధ్య ఉంది. అక్కడికి పగలే ఎవరూ పోరు. అయినా ఎందుకైనా మంచిదని ఎవరికీ తెలియకూడదని బుడ్డి కూడా వెలిగించకుండా చిమ్మ చీకట్లోనే కూర్చున్నారంతా. ప్రభాకర్ అంటే 2 వాడల్లోకి గురి. అదీగాక ప్రభాకర్ వెంకట్రెడ్డిని నమ్మి మోసపోయి చచ్చి బతికాడని సానుభూతి. ప్రభాకర్ అనుకొన్నట్లే 2 వాడల్లో ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. ప్రభాకర్ తను చెప్పాలనుకొన్నది చెప్పాడు. ఊర్లో 1500 పై సిలుకు ఓట్లుండాయి. దాంట్లో మన 2 వాడల్లో కలిసి 500 ప్రెసిలుకు ఉంటే కాపోళ్ళై నాయుడోళ్ళై మిగతా కులపోళ్ళై ఏయి ఉంటాయి. ఆ ఏయి ఓట్లు వెంకట్రెడ్డి, గోపాలం నాయుడుకి సమంగా పడతాయి. అందుకే పల్లెలో ఓళ్ళిద్దరు సమ ఉజ్జీలుగానే ఉండారు. సర్పంచుగా గెలిపించాలన్నా ఓడించాలన్నా మన ఓట్లే ముఖ్యం. ఓళ్లకు మాలవాడలో ఓట్లు ఎక్కువ కావడం, మాదిగ ఓడ ఓట్లు నా వల్ల సీలిపోయిందాన 2 తూర్లు వెంకట్రెడ్డి సర్పంచ్గా గెలిసిండు. అది మన బలం. మన ఓట్లతో గెలిసి మనల్ని హీనంగా చూస్తాండారు గోపాలం నాయుడు గాని వెంకట్రెడ్డిగాని. ఇప్పుడు సర్పంచు సీటు మనోళ్లకు వచ్చిందని తెలిసే నిన్ను గోపాలం నాయుడు, వెంకట్రెడ్డి ఎర్రోడికి ఎర ఏసి పబ్బం గడుపుకోవాలని చూస్తాండారు. మీలో ఎవరు గెలిసినా ఒరిగేదేంలే. ఓళ్ల కాళ్ల కాడ కూకోవాల్సినోళ్లే కాని కుర్సీలో కూకోనియరు. మనమిప్పుడు మారకుంటే ముందు మాదిరిగానే ఉంటాది. మనకొచ్చిన అవకాశం ఎందుకొదులుకోవాలా? అందుకే మనమంతా ఒక్కటి కావాలా? ముందు మాదిరిగా జరక్కుండా సేయాల. మనకేం తక్కువ? గోపాలం నాయుడుకి వెంకట్రెడ్డికి ఎన్ని ఓట్లుండాయో మనకు అన్ని ఓట్లుండాయి. ఓళ్లకు వార్డు మెంబర్లు ఇది ఇడిగా ఎంత మందిని గెలుసుకొంటారో మన 2 వాడల్లో మనమంత మందిని గెలిపించుకోగలం. అట్లాంటప్పుడు ఓళ్ళు చెప్పినట్లు మనమెందుకినాల? ఓళ్లలాగా మనది ఒక వర్గం. సర్పంచ్ సీటు మనమే తెచ్చుకోవాలా. వార్డు మెంబర్లు మనోళ్లు కావాలా. వయసు సర్పంచు కూడా మనం చెప్పినోడు కావాలా? ఓళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సిన పనిలా. మన రోడ్లు మనమే బాగా వేయించుకుంటాం. కాంటాక్టులు మన వార్డుల్లో వచ్చేటి మనమే చేసుకుంటాం. వచ్చిన లాభాలు పక్కన పెట్టాం. మన దారికి ఓళ్లను తెచ్చుకుంటాం. అట్టా చక్రం తిప్పాలా. మనలో సర్పంచు నువ్వైనా పర్వాలా, ఎర్రోడు బావైనా పర్వాలాగాని గెలిసినోడు ధైర్యంగా కుర్సీలో కూకోవాలా. ఈ పనులన్నీ సేయాలా. అట్టా ధైర్యం చేసుటోన్నే సర్పంచిగా నిలబెట్టుకుంటాం. ఇనే దానికి బాగుండాదిరా. కాని ఓళ్ల మాట కాదని మనం యాడ బతుకుతాం? నల్లోడు తన భయం చెప్పాడు. ఎర్రోడు వాడికి వంత పాడాడు. మీ భయం చూసి ఓళ్ళు మనతో ఆడుకుంటాండారు. ఎంత కాలమని అట్టా సస్తా బతుకుతాం? తిరగబడ్డాం. ఏం సంపుతారా? ఎంత మందిని సంపుతారు? మనలో ఎవరికే అన్యాయం జరిగినా మన 2 వాడల్లో వాళ్ళ అంతా ఒక్కటిగా ఉందాం. ఓళ్ల రాజకీయమే మనము చేస్తాం. గోపాలం నాయుడు మనకేదన్నా నట్టం చేస్తే బెదిరిస్తే వెంకట్రెడ్డి పక్కనుంటాం. వెంకట్రెడ్డి అట్టా చేస్తే గోపాలం నాయుడుతో కలుస్తాం అన్నాడు మాదిగ వాడలో ఓ కుర్రోడు. ఓళ్లను అంత తెలివ తక్కువ అంచనా వేసేదానికిలా. అవసరమైతే ఓళ్ళిద్దరూ ఒక్కటైనా అయితరు. అట్టా ఓళ్ళిద్దరూ ఒక్కటైనా మనం ధైర్యంగా నిలబడగలగాల. మనం లేందే ఓళ్ళు లేరు. ఆ భయం ఓళ్లకు కలగాల అన్నాడు ప్రభాకర్ తనకు కలిగిన అనుభవంతో. మాకు ఎప్పుట్నుంచో ఉండాది తిరగబడాలని. ఇదో ఈ ముసిలోళ్లే మాకు అడ్డం చెప్తాండారు. మనం కాయా కట్టం చేస్తూ ఎన్నాళ్ళు ఓళ్లకు దండాలు పెట్టు వాళ్ల కాళ్ల కింద బతకాలా? ఉడుకు రక్తం పారేవాళ్లు ప్రభాకర్ మాటలకు రెచ్చిపోతూ అన్నారు. ఆవేశపడితే ప్రయోజనంలే. మనం ఓళ్ను తెలివిగా దెబ్బకొట్టాలా. ఓళ్ల మాట ఇనేటట్టు ఉండాలా. మనకు అన్యాయం చేస్తే తిరగబడ్డారనే భయం వాళ్లలో ఉండాలా. బలగము పెంచుకోవాలా. మనం లేందే ఓళ్ళు లేరనే గనానం ఓళ్లకు కలిగేలా చేయాలా. ఈళ్ల వల్ల అది అయ్యే పని కాదన్నా. నువ్వే నిలబడు సర్పంచుగా. ఓళ్ల ఆట కట్టించే ధైర్యం నీకే ఉండాది. నువ్వు చెప్పినట్లే చేస్తాం అంటూ అందరూ ప్రభాకర్కి మద్దతు పలికారు. ప్రభాకర్ అలా జరుగుతుందనుకోలేదు. కొద్దిసేపు ఆలోచించి, సరే నేనే నిలబడ్డా. ఈ వార్త ఎక్కడ పొక్కినా మనం సెడిపోతాం. మనల్ని బెదిరించి భయపెట్టి ఇడుగొట్టారు. అంతా ఓళ్ళు చెప్పినట్టే ఇంటాడాలా అని మరోసారి ఏమేమి చేయాలో వివరంగా చెప్పాడు ప్రభాకర్. ప్రభాకర్ మాటలతో కొత్త ఉత్సాహం పుట్టకొచ్చి అంతా ఇళ్లకు చేరుకొన్నారు. యాస్టరిస్ వెంకట్రెడ్డి తరపున ఎర్రోడు, గోపాలం నాయుడు తరపున నల్లోడు పోటీకి నిలబడేది నిశ్చయమైపోయింది. పల్లెలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎవరికి వాళ్లే తమదే విజయం అనుకుంటూ అంచనాలు వేసుకోసాగారు గోపాలం నాయుడు వెంకట్రెడ్డిలు.
నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేసే మొదటి రోజే నల్లోడు, మరుసటి రోజు ఎర్రోడు నామినేషన్లు వేశారు. గోపాలం నాయుడు, వెంకట్రెడ్డి ఊహించని విధంగా నామినేషన్లు వేసే చివరి రోజు ఆఖరి గంటలో ప్రభాకర్ వచ్చి నామినేషన్ వేయడంతో ఆశ్చర్యపోయారిద్దరు. అదే రోజు సాయంత్రం ప్రభాకర్ను పిలవనంపాడు వెంకట్రెడ్డి. రానని చెప్పలేదు ప్రభాకర్. వెంటనే కలిశాడు. జరిగిందానికి నొచ్చుకొన్నాడు. తన వెంటే ఉండమన్నాడు. ఎర్రోడితో నామినేషన్ ఉపసంహరణ చేయిస్తా, నువ్వే సర్పంచి అని ఆకాశానికి ఎత్తేశాడు వెంకట్రెడ్డి. సరేనని తలూపాడు ప్రభాకర్. అదే రోజు ప్రభాకర్ వెళ్లి వెంకట్రెడ్డిని కలిశాడని తెలిసిన గోపాలం నాయుడు ప్రభాకర్ని రెచ్చగొట్టు తన పక్క తిప్పుకోవాలని ఫోన్లో మాట్లాడాడు. ఓడు నిన్ను సంపేయాలని చూసిండు. సిగ్గులేకుండా మళ్ళా ఓడి పక్కనుంటావా? నా పక్కన నిలబడు, నల్లోడ్ని విత్ డ్రా చేయిస్తా, మీ 2 వాడలకు సపోర్టుగా ఉంటా అని ఆశ చూపాడు. ఆ పక్కన నిలబడను, నేనంతా సిగ్గులేనోడ్నా? ఓట్లు సీల్చేదానికే అట్టా నిలబడినా. నేను నిలబడిందానా ఓట్లు సీలిపోయి మా ఎర్రోడు మావ ఎట్టాగూ గెలవడు. ఒకేల నాకు ఓట్లు ఎక్కువ పడి నేను గెలిసినా గెలుపు నీదే. అట్టా కాకుండా వెంకట్రెడ్డి నన్ను నమ్మి మా ఎర్రోడి బావ నామినేషన్ విత చేయిస్తే నువ్వు నల్లోడి మావను విత్ డ్రా చేయించు. పైసా ఖర్చు లేకుండా పనైపోతాది. నీ పక్కనే నేను నిలబడ్డా నా పగ తీరినట్టుంటాది అని బదులిచ్చాడు ప్రభాకర్. నామినేషన్ వేసిన 3 స్క్రూటినిలోనూ నిలిచాయి. ప్రభాకర్ను నమ్మకపోతే నష్టమే కలుగుతుందనుకొన్నాడు వెంకట్రెడ్డి. ఒకవేళ వాడు నాయుడు పక్కన పోతే తను ఓడిపోవడం ఖాయం అని వెంకట్రెడ్డి ప్రభాకర్ కోసం ఎర్రోడితో నామినేషన్ విత్ డ్రా చేయించాడు. ప్రభాకర్ రంగంలో ఉండటంతో నల్లోడి గెలుపు కష్టమని, ప్రభాకర్ను నమ్మకపోవడం కన్నా నమ్మితేనే లాభమని వెంకట్రెడ్డి అనుకొన్నట్లే గోపాలం నాయుడు అనుకుని ప్రభాకర్ను నమ్మి నల్లోడ్ని విత్ డ్రా చేయించాడు. దాంతో ప్రభాకర్ ఏకగ్రీవమైపోయాడు. నల్లోడు కూడా విత్ డ్రా చేయడంతో వెంకట్రెడ్డి అయోమయానికి గురై కలవరపడ్డాడు. గోపాలం నాయుడు ప్రభాకర్ కలిసి నాటకమాడుతున్నారేమో అనిపించి తొందరపడినానేమో అనుకొన్నాడు. విత్రాలు అయిపోయిన 10 నిమిషాల్లోనే తప్పిట్లు మారుమోగుతుండగా మాలవాడ మొత్తం దండలు తీసుకుని ఎర్రోడు ముందుండి చిందులు వేస్తూ వస్తుండటంతో గోపాలం నాయుడుని ప్రభాకర్ బురిడీ కొట్టించిందాని వల్లే నల్లోడు విత్ డ్రా చేసింటాడని వెంకట్రెడ్డి నవ్వుకొన్నాడు. కాని ఎర్రోడు వాడి వెంట వచ్చిన వాళ్లు తనను చూసి పట్టించుకోకుండా, తనకు ఒక దండ కూడా వేయకుండా ప్రభాకర్ని దండలతో ముంచెత్తుతుంటే ముఖం పాలిపోయింది. అదే సమయంలోనే మాదిగవాడ తరపున నల్లోడు తప్పెట్లతో పూలదండలతో వస్తుండటం చూచి తనకోసమే అని వెంకట్రెడ్డి మోసపోయాడనుకుంటూ మీసం మీద చేయి వేసి నవ్వుకొన్నాడు గోపాలం నాయుడు. కానీ నల్లోడు వాళ్ళు ఒక్క దండ కూడా తనకు వేయకుండా ప్రభాకర్ని కుర్చీలో కూర్చోపెట్టి దండలు వేయడంతో అతని ముఖము పాలిపోయింది. మాలవాడలో గోపాలం నాయుడు, మాదిగవాడలో వెంకట్రెడ్డి తన వాళ్లంటూ నిలబెట్టిన వార్డు మెంబర్లు నామినేషన్లు విత్ డ్రా చేసేయడంతో మరింత మతిపోయింది ఇద్దరికీ. ప్రభాకర్కి జరుగుతున్న సన్మానం చేకూర్తున్న నినాదాలు చూసి పుట్టి బుద్ధిరిగి అలాంటి దృశ్యాన్ని కలలో కూడా ఊహించుకోలేని వాళ్లు నివ్వెరపోతూ చెరోమూల నిలబడిపోయారు పంచాయతీ ఆఫీసులో. పడమర పక్క సూర్యుడు ఆ రోజు ఎందుకో తీక్షణంగా మండుతూనే రేపటి రోజు కూడా తన ప్రతాపం చూపేందుకు సిద్ధపడుతూ, సూర్యుడిని ముంచేందుకు కమ్ముకొంటున్న మంచు భయపడి నీడ పక్కన నక్కేసింది.